సిటీ కేబుల్. ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. ఈ నెల 14 నుండి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు 20వ తేదీ ఆదివారంతో ముగిశాయి. వారం రోజుల పాటు తాండూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎస్ఐ గడ్డం జలేందర్ ఆధ్వర్యంలో విస్తృతంగా అగ్ని ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గత వారం రోజులుగా పాఠశాలలు, కళాశాలలు, హోటళ్లు, వ్యాపార కేంద్రాలలో, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో తదితర ప్రాంతాల్లో తాండూర్ నియోజకవర్గంలో జనాలు ఉన్న పలు ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అవగాహన కార్యక్రమాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అందించే సేవలు, అగ్ని ప్రమాదాల నివారణ జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారులు మాట్లాడుతూ అగ్గిపెట్టెలు ఉండే వస్తువులు చిన్న పిల్లలకు అందుబాటులో ఉండకుండా చూడాలని, ఇళ్లలోని విద్యుత్ తీగలను తరచూ పరీక్షిస్తూ ఉండాలని, ISI మార్కు ఉన్న విద్యుత్ పరికరాలనే వినియోగించాలని, ఇంటి నుండి ఇతర ప్రాంతాలకు వెళితే మెయిన్ స్విచ్ ఆపివేయాలని తెలిపారు. ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాలలో అగ్నిమాపక పరికరాలు సరిగా ఉన్నాయా లేదా తరచూ పరీక్షిస్తూ ఉండాలని తెలిపారు. బీడీలు, సిగరెట్లు తాగేవారు వాటిని ఆపివేసినాకే పారవేయాలని సూచించారు. పూజా గది వద్ద పెట్టే దీపం వల్ల ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ఫైర్ అధికారులు తెలిపారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే స్థానిక వనరులతో తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ జలేందర్ కోరారు. అనంతరం ఇది వరకు అమరులైన అగ్నిమాపక సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ప్రజలు అగ్నిమాపక ప్రమాదాలు జరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఇన్ఛార్జ్ ఎస్ఐ జలంధర్ తెలిపారు. ప్రమాదాలు జరిగిన వెంటనే 8715699356 నంబర్కు సమాచారం ఇవ్వాలని జలంధర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఫైర్ వారోత్సవాలు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ 1944లో 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం వల్ల 1944 నుండి ప్రతి సంవత్సరము తెలంగాణ స్టేట్లో కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఫైర్ వారోత్సవం జరుపుకుంటాం. అందులో భాగంగా 14th రోజు మన తాండూర్ ఫైర్ స్టేషన్లో మన స్టేషన్ ఆవరణలోనే మన ఫైర్ ఎక్విప్మెంట్ అంతా పెట్టేసి పబ్లిక్కి అంటే లోకల్ తాండూర్ ప్రజలకి ఆ ఫైర్ అవేర్నెస్ గురించి చెప్పాము. 15th రోజు రైల్వే స్టేషన్స్, హోటల్స్ అలా వాళ్ళకి వెళ్ళి అవేర్నెస్ ఇచ్చాము. 16th రోజు పెట్రోల్ పంపులకు అవేర్నెస్ ఇచ్చాము. 17th రోజు మన ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళి ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకి ఇచ్చాము. 18th రోజు మన హాస్పిటల్స్కి ఇచ్చాము. 18th రోజు 19th రోజు బస్ డిపో అండ్ స్కూల్స్ ఇచ్చాము. 19th రోజు స్కూల్స్, బస్ డిపోకి ఇచ్చాము. 20 రోజు మళ్ళీ సేమ్ లోకల్ పబ్లిక్ ఇక్కడ ఆవరణలో ఏర్పడేసి లోకల్ పబ్లిక్ అందరించి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చాము. ఈ రోజుతో వారోత్సవాలు కంప్లీట్ అయ్యాము. సేఫ్టీ పిన్ అనేది అదే స్ప్లిట్ పిన్ ఉంటుంది. తీసేసి ఇది లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాలి. ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ పెట్టుకోవాలి. ఇది ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడ ఒక 2 మీటర్ దూరం నుండి ఎక్కువ దూరం పోతే ఇంకా ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ దగ్గర నుంచి పోతుంటే అర్థమైందా? ఇప్పుడు మనకి EPDM హోస్ పైపులు వస్తుంది, ISI మార్క్ పైపులు వస్తాయి. ఎవ్రీ 6 months ఒకసారి మనం పైప్ మార్చుకోవాలి. దాని కాస్ట్ 180 రూపాయలు 90 రూపాయలు జరగదు, ఐడియా లేదు. ISI మార్క్ గ్యాస్ కంపెనీలో దొరుకుతుంది. అది మనం ఎట్లా ఉంటుంది, స్ట్రాంగ్ రబ్బర్ మాట్లాడు ఇది తెలుస్తుంది. ఇప్పుడు మనము పాత రబ్బర్ ఉంటే ఇప్పుడు ఏమైందంటే రొటేషన్ అయినప్పుడు నీళ్ళు రొటేషన్ అయినప్పుడు చల్లగా వేడిగా ఉండటం వల్ల రబ్బరు మెత్తబడుతుంది. చూసారా మీరు? మన హోస్ పైపులు కూడా మెత్తబడతాయి, చూశారు కదా? మెత్తబడినప్పుడు ఏమైందంటే చిన్న చిన్న పోర్స్ కనపడాలని రంధ్రాలు దాంట్లో క్రియేట్ అయినప్పుడు ఏమైందంటే కొంచెం క్రియేట్ అయ్యి మనకు బస్ట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ సర్క్యులేషన్ కాబట్టి బస్ట్ అయితే కనపడుతుంది. ఈ గ్యాస్ అనేది ఏమైందంటే దాంట్లోకి లీక్ అయిపోతుంది తప్ప కనపడదు. లీక్ అయినప్పుడు ఏమైందంటే మనం అనుకోకుండా కరెంట్ వేస్తాం. గ్యాస్ ఏమనుకుంటాడు, గ్యాస్ లీకేజ్ అయింది ఇంట్లో, బయటికి పోవాలి చెప్పి ఫ్యాన్ స్విచ్ చేస్తాం. మనం అర్థం నువ్వే కదా, నేను కూడా అలా చేస్తాను. కానీ ఫ్యాన్ స్విచ్ చేస్తే లోపల స్పార్క్ అనేది ఒకటి వెళ్తాను.
గ్యాస్ ఎప్పుడైతే ఆ స్పార్క్ అంటుకుందో పట్టుకొని ఫ్లేర్ అప్ అవుతుంది. ఫ్లేర్ అప్ కాకుండా జాగ్రత్తగా ఎప్పుడైతే గ్యాస్ లీకేజ్ అయితే ఇంట్లో ఏ కరెంటు వేయకూడదు, ఈవెన్ మెయిన్ కూడా ఆఫ్ చేయకూడదు. వెళ్ళి తలుపులు తీయండి, భయపడకండి, ఏమీ కాదు, గ్యాస్ వల్ల చచ్చిపోమని. మీరు జస్ట్ సార్ చెప్పారు కదా, గోన్ సంచిలో ముంచి నీళ్ళలో ముంచి గోన్ సంచి ఇలా చుట్టూ పెట్టి అనుకోండి, గోన్ సంచి దొరకలేదు మీకు అక్కడ ఏ దుప్పటి దొరికితే ఆ దుప్పటి నీళ్ళలో ముంచండి, ఇలా చుట్టూ చేయండి. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు ఇంకా మేల్కోలు చెప్తారు ఆయిల్ కాలినప్పుడు ఏం చేయాలి. ఒక చిన్న ఉదాహరణ సార్, ఎవరిలో ఒక ఫ్యామిలీ ఉంటుంది, అది కూడా ఒకటే ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుందంటే ముస్లింలకి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. యాక్చువల్గా చాలా డ్రైన్స్ సిగరెట్ డ్రైన్స్ తాగితే నార్మల్గా పెట్టి తాగమని వాసన డ్రైన్స్ ఏం నిండిపోయినప్పుడు ఏం చేసింది ఆయన అంటే ఉదయం వేసి కాకుండా లేటర్ ఉంటే సిగరెట్ అంటే ఆయన చేస్తాం. ఆ సమయంలో గుమ్మతో అదంతా పడుకోవాలి. రెగ్యులర్గా మన ఇంట్లో ఒక బాంబు ఉందంటే ఫీల్ వాడుతున్నాం. గ్యాస్ ఫైర్ అని బీ బర్నింగ్, సి అంటే ఇది మన పెట్రోల్ డీజిల్ లిక్విడ్ పెట్రోలియం అట్లా ఉంటాయి కదా, అవన్నీ సీ కేటగిరీ. అంటే ఈ మోడీకి యూజ్ అవుతాను ఏబీసీ అని, అందుకే మీకు ఇది ఇక్కడ యూజ్ అవుతుంది. మన దగ్గర కూడా అన్ని నింపి పెట్టాం, గుర్తుందా లేదా చూసిరా లేదా? ఎవ్రీ 1 year రీఫిలింగ్ చేస్తామండి. దాంట్లో దీనికి రెడ్ గ్రీన్ ఎల్లో అని ఒక ఇది ఉంటుంది, చూసారా? ఇక్కడ మీటర్ గేజ్ ఉంటుంది, చూసారా? రెడ్ గ్రీన్ లో ఉంటే ఫుల్, రెడ్ లో ఉంటే ఇంకా పని చేయనండి. ఇది మనకి వర్కింగ్ లో ఉందా లేదా అని ఇక్కడ ఇక్కడ చూసుకుంటే సెంటర్ లో ఉండాలి ముళ్ళు ఎప్పుడు. రైట్? నెక్స్ట్ ఒక ఏమైనా అనిపిస్తారా? ఫోటో పోతే మన గ్రహపాటు తెరవదు. మనం చేసే చిన్న చిన్న తప్పులకి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అది డిపోయే కావచ్చు, ఇల్లే కావచ్చు, రోడ్డే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీనిపైన మనకి అవగాహన ఉండాలి, ఎలా ఆపాలి ఏమిటి అనేది. మన దగ్గర కూడా యాక్సిడెంట్స్ అవుతాయి కదండి, ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, ఒక్కోసారి బ్యాటరీ బస్ట్ కాలుతాయి, ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఎలా చేయాలి ఏమిటి అన్నది మీకు అవగాహన లేదు, ఉందా? ఈ అవగాహన కావాలంటే వాళ్ళని ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్క్లూజివ్గా సార్ వచ్చింది జలంధర్ రెడ్డి గారు ఎక్స్క్లూజివ్గా మనకి మన డిపోకి చెప్పాలని చెప్పి ఆయన సొంత ఇంట్రెస్ట్తోని ఆయన అమూల్యమైన సమయం శనివారం తెలుసు కదా, అయినా కానీ క్రియేట్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఈ ఫైర్ ఫైటింగ్లో వాళ్ళు చెప్పే మేలుకోలు అంటే ఎలా ఆపాలి, భయపడకూడదు, ఏ దానికైనా కూడా భయపడకూడదు, ధైర్యం చేయాలి. ధైర్యం చేయకపోతే ఏది కాదు. భయపడకుండా చేస్తూ ఆయన చెప్పినవన్నీ మేలుకోలు నేర్చుకుని గ్యాస్ ఇంట్లో కూడా గ్యాస్ లీకేజ్ అవుతుంది, భయపడకూడదు. గ్యాస్ లీకేజ్ ఎట్లా ఆపాలి అది కూడా చూపెడతారు. ఉందా అండి యుగంధర్ రెడ్డి గారు? అది కూడా మీద మనము 1944లో 66 మంది మన ఫైర్ సిబ్బంది చనిపోయారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము దేశం మొత్తం, మన ఒక తెలంగాణ స్టేట్ కాకుండా ఆల్ ఇండియాలో ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు మనం ఫైర్ వారోత్సవాలు చేస్తాము. అందులో భాగంగా 14 నుంచి 20 వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్లో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ప్రతి ఏరియాలో కవర్ చేస్తూ పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాం. ఫైర్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫైర్ అయినప్పుడు కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎస్కేప్ కావాలి ఫైర్ నుండి అని అన్ని పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాం. భయపడదు, డోర్స్ వెంటిలేషన్స్ అన్నీ ఓపెన్ చేసి పెడితే ఏం కాదు. గ్యాస్ వెళ్ళిపోయినా కానీ గ్యాస్ ఒకవేళ సిలిండర్ అంటుకుంది కాలుతుంది, కాలినా కానీ భయపడుతుంది. వెంటనే చాలా మంది సిలిండర్ ఫైర్ కానీ వెళ్ళిపోతుంది భయంతో పరిగెత్తుతారు. దుప్పటి 360 డిగ్రీ టెంపరేచర్స్లోనే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతవరకు ఏం కాదు. నేను దుప్పటి అంటే దుప్పటిని వాటర్లో దుప్పేసి ఇది ఎల్పీ సిలిండర్ అనుకోండి, దాని చుట్టూ దుప్పేసారు అక్కడికి అయిపోతారు. ఎంత పెద్ద ఫైర్ అని ఉన్నాయి, మనం పెద్ద బ్లాంకెట్ ఇది వాటర్లో వేయాలి, చుట్టూ వేసేయాలి. బ్లాంకెట్ అని కాదు, లావు దుప్పటి ఏదైనా మనకి ఏంటి కొంచెం క్యాప్ తీసి అందులో కొంచెం వాటర్ పోయాలి. అందులో వాటర్ పోస్తే మనం బురదలా వచ్చాడు కదా, సిలిండర్ మార్చుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఏదైతే ఉంటుందో సిలిండర్కి వచ్చే నాపులో ఒక చిన్న బాల్ ఉంటుంది, దాని చుట్టూ 2 ఓరింగ్స్ ఉంటాయి అన్నమాట. ఏ ఓరింగ్ పోయినా కానీ అక్కడి నుంచి లీకేజ్ అవుతుంది. బాల్ ఏమో ఇటు ప్రెస్ చేస్తుంది అన్నమాట. ప్రెస్ చేసినప్పుడు ఓరింగ్ పోయినప్పుడు ఏమవుతాయంటే ప్రెస్ చేస్తే గ్యాస్ రాకూడదు యాక్చువల్గా,
ఎప్పుడైతే నాబ్ ఇలా పెడతామో, ఒకవేళ నా పెట్టకపోయినా బాల్ ప్రెస్ చేసినా కానీ ఎప్పుడైతే సీల్ కట్ అవుతుందో, మీకు తెలుసుగా సీల్ కట్ అయిపోతే ఆయిల్ సీల్ ఎట్లా లీకేజ్ అవుతుందో అట్లాగే గ్యాస్ కూడా అట్లాగే లీక్ అవుతున్నారు. అంటే మనం అది పెడతాం కదా పైన ఇక్కడ వస్తుంది, మనం గ్రహించాం. ఈ సిలిండర్ కూడా తొందరగా అయిపోతుంది. దాంతోపాటు ఇక్కడ ఫైర్ అయినప్పుడు 5 గంటలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఫస్ట్ ఎవరైనా ఇది ఎవరు చేయడం అసలు చేంజ్ చేయండి. సిలిండర్ కొత్తది తీసుకోగానే వాడు పెట్టిపోతాడు. ఫస్ట్ మనం విప్పి అందులో ఒక చుక్క వాటర్ పోసి డ్రాప్స్ లాగా చిన్న డ్రాప్స్ లాగా వస్తాయా లేదా చూడాలి. వచ్చినప్పుడు అట్లా వస్తే ఒక కుర్చీ చూసినప్పుడు సెట్ అవుతుంది. సెట్ కాకపోతే ఖచ్చితంగా ఇచ్చేసాం. మీకు అర్థమైంది కదా, గ్యాస్ పెట్టి పైకి తన్నప్పుడు ఏమైతుందంటే ఓరింగ్ గ్యాస్ బయట లీకేజ్ కాకుండా ఓరింగ్ కి ఒక బాల్ ఉంటుంది. ఆ బాల్ వచ్చి ఓరింగ్ కి టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు ఏమైతుందంటే నీకు బయటికి గ్యాస్ పోదు. ఒకవేళ గ్యాస్ చుక్క నీళ్ళు పోసినప్పుడు గ్యాస్ బబుల్స్ లాంటిది వస్తే ఏంటంటే ఒక బాల్ పిన్ కానీ ఒక పిన్ లేకపోతే మన వేగో కానీ తీసుకుని ఇట్లా ప్రెస్ చేసి వదలాలి. ఎందుకంటే ఆ సీటింగ్ కూర్చోవాలి కదా, సీటింగ్ కూర్చున్న తర్వాత కూడా లీకేజ్ అవుతుందంటే అప్పుడు ఆ గ్యాస్ మనం వాడకూడదు. సిలిండర్ ఇమీడియట్లీ చేంజ్ చేయమని చెప్తాం. రైట్, అర్థమైందా? ఒకసారి రెగ్యులేటర్ పైప్ ఉంటుంది లేదా అట్లీస్ట్ 5 months కన్నా మార్చండి. ISI మార్పు అనేది వాడండి. దానివల్ల ఏమైందంటే లోపల ఒక ఏమంటారు పైప్ స్ట్రాంగ్ ఉండే పైప్ ఉంటుంది కదా, ఆ స్ట్రెంత్ తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం మీకు రెగ్యులేటర్ ఆన్ చేసినప్పుడు సిలిండర్ అటు అందించినప్పుడు చిన్న హోల్స్ అక్కడ పడతాయి కనిపించాలి. దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఫైర్ ఇక్కడ ఉన్నప్పటికీ గ్యాస్ మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఏదో ఒక సమయంలో మనం తెలియకుండా చిన్నపిల్లలు సడన్ గా వెళ్ళి మనం ఒకవేళ ఇలా పుల్ల చేయడం లేదా మనం ఇలా స్విచ్ వేస్తున్నాం కదా, ఈ స్విచ్ వేసినప్పుడు అయితే స్పార్క్ వస్తుంది. అది ఎక్కడ కనిపించదు అసలు మన కంటికి కూడా. అప్పుడు ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికి ఉదాహరణకి మనము CT cable